Hi everyone, welcome back to my YouTube channel Sweta's Kitchen. If you like my videos, please like, share and subscribe to my channel. ఇవాళ నేను చేస్తున్న రెసిపీ టమాటా రైస్. చాలా ఈజీగా చేసుకోవచ్చు. లంచ్ బాక్స్లోకి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ నేను ఒక 5 టమాటాలని బాయిల్ చేసుకొని ప్యూరీ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని దీన్ని కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. నేను ఆయిల్ కొంచెం బటర్ కొంచెం వేసుకున్నాను. బటర్ ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఆయిల్తో అయినా చేసుకోవచ్చు. నూనె వేడైనాక ఒక 1/2 స్పూన్ షాజీరా, 2 యాలకులు, 7-8 లవంగాలు, 2 దాల్చిన చెక్క, ఒక బ్లాక్ ఇలాచీ వేసుకున్నాను. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఆనియన్ని పొడవుగా కట్ చేసుకుని వేసుకున్నాను. మగ్గిపోయినాక అలాగే నేను దీంట్లో మిల్ మేకర్ యాడ్ చేసుకుంటున్నాను. అది కూడా వేడి నీళ్ళల్లో వేసుకొని ఉడికించుకొని ఉంచుకున్నాను. ఈ రైస్కి ఏ కర్రీ కూడా ఏమీ అవసరం లేదు, రైతా ఉంటే చాలు. ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు. నేను 2 స్పూన్స్ వేసుకున్నాను సాల్ట్. లాస్ట్లో చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకుంటాను. ఉల్లిపాయ ఇది బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను పెద్ద స్పూన్తో. నేను కొత్తిమీర వేసుకుని గ్రైండ్ చేసుకున్నాను, అందుకే గ్రీన్ కలర్లో ఉంది. బాగా ఫ్రై అయిపోయింది. ఒక కప్పు పుదీనా ఆకులు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ రైస్లో పుదీనా ఉంటేనే బాగుంటుంది. పుదీనా కూడా బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు మిల్ మేకర్ని ఉడికించి ఉంచుకున్నాను కదా, అది గట్టిగా పిండేసుకొని వాటర్ లేకుండా వేసుకుంటున్నాను. మిల్ మేకర్ బదులుగా ఆలు కూడా వేసుకోవచ్చు. వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కారం, 1 స్పూన్ కారం వేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను కదా, అందుకని 1 స్పూన్ కారం వేసుకున్నాను. వేసుకొని కలుపుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్. నేను దీంట్లో ధనియా జీరా పౌడర్ ఏమీ వేయట్లేదు, ఓన్లీ గరం మసాలా ఒకటే వేసుకున్నాను.
అలాగే అరకప్పు గ్రీన్ పీస్ వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకోవాలి. టమాటాలు అవి ఉడకపెట్టుకున్నాం కదా, అది కూడా మిక్సీ జార్లో వేసుకొని ప్యూరీ రెడీ చేసుకొని ఉంచుకోవాలి. మసాలాలు అవి అన్నీ మీల్ మేకర్కి పట్టాలి, అందుకని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఒకసారి కలుపుకొని ఇప్పుడు రైస్ అది వాష్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు కడుక్కొని ఉంచుకున్న రైస్ వేసుకోవాలి. నేను 1.5 గ్లాస్ రైస్తో చేస్తున్నాను. ఇది నార్మల్ రైసే, బాస్మతి రైస్ ఏమీ కాదు. వేసుకొని ఒక 5 నిమిషాలు రైస్ని కూడా బాగా మసాలా పట్టేటట్టు ఇప్పుడు నేను 5 టమాటాలకి నాకు 1 గ్లాస్ వచ్చింది ప్యూరీ. ఇప్పుడు 1 గ్లాస్ టమాటా ప్యూరీ, 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను 1.5 గ్లాస్ రైస్కి. నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి, మీకు నచ్చుతుంది లేనిది కామెంట్స్లో పెట్టండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని వేసుకున్నాను. నాకు కొంచెం సాల్ట్ తగ్గింది, అందుకని మళ్ళీ సాల్ట్ వేసుకున్నాను. ఇంకా మూత పెట్టుకొని ఉడికించేసుకోవడమే. చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో. సింపుల్ అండ్ టేస్టీ టమాటా రైస్ రెడీ. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుంది, క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.